ప్రైజ్ ది లార్డ్. 33వ కీర్తన 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఏదైతే ప్రభు తన నోటితో పలికాడో అది అలాగా జరిగింది. ఇంకేమాత్రం కూడా తేడా లేకుండా సమస్త సృష్టిలో కూడా ఒక జీవి ఎలా ఉండాలని ప్రభు ప్రకటించాడో అలాగే సృజించబడింది. ఈ సమస్త సృష్టి ఏ విధంగా నిర్మించబడాలని ప్రభు పలికాడో అలాగే జరిగింది. సమస్త సృష్టము దేవుని మాట ప్రకారంగా నాట నుండి నేటి వరకు సజావుగా క్రమబద్ధముగా కొనసాగుతూనే మనందరికీ ఎంతో ఉపయోగార్థమై ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుని మాట సెలవిస్తే మన జీవితంలో కార్యాలు జరగవా? ప్రభువా, నీ మాట నాకు కావాలి, నీ మాట సెలవి అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఆయనను అడిగితే, ఆయన మాట పలికితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయవా అని అడిగితే, నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అనగానే శుద్ధుడయ్యాడు. ప్రభువా నీ మాట సెలవి, నీ మాటలో అధికారం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో జీవం ఉంది అని నువ్వు ఆయన మాటను నువ్వు విశ్వసిస్తే, ఆయన మాటను నువ్వు తీసుకుంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం సమస్తము నెరవేరుతాయి. అంత మాత్రమే కాదు, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మ శక్తులు కూడా ప్రభు దగ్గర గడగడ వణికిపోయినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనని సేనాదయం పట్టినవాడు అరుస్తున్నప్పుడు వారిని విడిచిపెట్టు పో అనగానే వెంటనే ఆయన ఆజ్ఞకు లోబడి దయ్యములు కూడా వెళ్ళిపోయాయి. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో ఏదైనా దుఃఖము, ఏదైనా బాధ, ఏదైనా ఆందోళన, ఏ దుష్ట తలంపులు నిన్ను వేధిస్తున్నాయా? యేసు నామములో నేను స్వస్థపరచబడుదును గాక అని పలికగలిగితే ఆయన నోటి మాట నీ జీవితంలో ఎంతో అద్భుతాన్ని చేయగలుగుతుంది. ఆయన మాట కొరకు ఎదురు చూస్తావా? ఆయన మాటకు లోబడతావా? ఆయన మాట యందు విశ్వసిస్తావా? ఆయన మాట నీ జీవితంలో తీసుకుంటావా? నా జీవితంలో కూడా ఒకానొక సందర్భంలో నేను బలహీనరాలను అయిపోయినప్పుడు, జీవితంలో ఏర్పడిన ఒక బాధాకరమైన సంఘటనలో నేను కృంగిపోయినప్పుడు ఆయన మాట నా జీవితంలో తీసుకున్నాను. ప్రభువా నీ మాట ద్వారా నాకు బలం, నీ మాట ద్వారా నాకు శక్తి, నీ మాట నా జీవితంలో సెలవి అయ్యా అని అడిగినప్పుడు ఆయన మాటను నేను తీసుకొని విశ్వసించి నా నోరార పలికినప్పుడు, నా హృదయంలో విశ్వసించినప్పుడు ఆయన పలికిన మాట నా జీవితంలో కార్యరూపం దాల్చింది. ధైర్యాన్ని పొందుకున్నాను, విజయాన్ని పొందుకున్నాను, నిరీక్షణను పొందుకున్నాను. మరలా నా జీవితంలో నూతన ఉత్సాహం, నూతన ఉల్లాసాన్ని పొందుకోగలిగాను. ఏ రోజుకి ఆ రోజు నీకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించేది ఎవరో తెలుసా? నిన్ను ప్రోత్సహించేది ఎవరో తెలుసా? దేవుని వాక్యమే. ఆయన వాక్కులో అంత శక్తి ఉంది కాబట్టి ఆయన వాక్కు దగ్గరికి రా, ఆయన వాక్కును విశ్వసించు, ఆయన వాక్కును, ఆయన బలమును నమ్మి నీ జీవితంలో గొప్ప కార్యాలు అనుభవించు. ప్రభువా మీరు పలికితే గొప్ప కార్యాలు జరిగాయి, నువ్వు పలికినప్పుడు ఎలా పలికావో అలానే కార్యాలు జరిగాయి. ఇదిగో మా జీవితంలో కూడా నీ కార్యములను నెరవేర్చి నీ వాక్కును విడుదల చేసి అద్భుతాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.